Hello students, welcome to ABN and PRR College of Science, Koguru. So, semester 2, first BCom General, paper Banking Theory and Practice. Paper Banking Theory and Practice. So, Unit 2, Banking Systems. సో ఇవాళ టాపిక్ వచ్చరికి అడ్వాంటేజెస్ అండ్ డిసడ్వాంటేజెస్ ఆఫ్ యూనిట్ బ్యాంకింగ్ సిస్టమ్. అడ్వాంటేజెస్ అండ్ డిసడ్వాంటేజెస్ ఆఫ్ యూనిట్ బ్యాంకింగ్ సిస్టమ్. సో యూనిట్ బ్యాంక్ మధ్య యొక్క లాభ నష్టాలు లేక ప్రయోజనాలు పరిమితులు అని మనకి ఈ చాప్టర్ యొక్క మా అర్థం మనం చెప్పచ్చండి. సో యూనిట్ బ్యాంకింగ్ అంటే ఏంటో ఫస్ట్ మనం తెలుసుకోవాలండి. సో యూనిట్ బ్యాంకింగ్ అంటే ఏంటి అంటే, సో యూనిట్ బ్యాంక్ సిస్టమ్ అండ్ ఇండిపెండెంట్ యూనిట్ బ్యాంక్ ఈజ్ ఏ కార్పొరేషన్ దట్ కార్పొరేట్ one of the one office and that is not related to other banks through either ownership or control. Unit bank system are organized in USA. సో ఒకే కార్యాలయం, ఒకే స్థలంలో ఒకే ఇతర బ్యాంకులతో సంబంధం లేకుండా మొత్తం నిర్వహణ మరియు నియంత్రణ ఒకే కార్పొరేషన్ ఆధారంలో ఉండి వ్యాపార వ్యవహారం నిర్వహించే బ్యాంకులను యూనిట్ బ్యాంక్ అంటారండి. దీన్ని ఎలా అన్నారంటే, ఈ యొక్క యూనిట్ బ్యాంక్లో అడ్వాంటేజ్ చూసినట్టుకి ఫస్ట్ ఉన్నసరికి లోకల్ డెవలప్మెంట్, స్థానిక ప్రయోజనాలు. సో యూనిట్ బ్యాంకింగ్ ఈజ్ ఏ లోకల్ బ్యాంకింగ్. ద యూనిట్ బ్యాంక్ హ్యాస్ ఏ స్పెషలైజ్డ్ నాలెడ్జ్ ఆఫ్ ద లోకల్ ప్రాబ్లమ్స్ అండ్ సర్వీస్ రిక్వైరింగ్ ఆఫ్ ద లోకల్ పీపుల్ ఇన్ బెటర్ మేనర్ దెన్ బ్రాంచ్ బ్యాంకింగ్. The funds of the locality are utilized of the local development not a transfer to other areas. సో స్థానిక ప్రాంతాల అభివృద్ధి అనేది జరుగుతుందండి. అంటే యూనిట్ బ్యాంకులు ఒకే ప్రాంతంలో కేంద్రీకృతమై ఉంటాయి. ఆ ప్రాంతం యొక్క ఆర్థిక కార్యకలాపాన్ని ఖాతాదారుల యొక్క ఆర్థిక పరిస్థితులపై సంపూర్ణ అవగాహన ఉండడం వల్ల స్థానికంగా శాసన స్థానికంగానే అభివృద్ధి వినియోగించుకోవచ్చు. అలాగే స్థానిక ప్రాంతం కూడా, లోకల్ ప్రాంతం కూడా బాగా అభివృద్ధి చెందిందని మనం చెప్పచ్చు. ఇది ఒక లాభం. తర్వాత వచ్చరికి ప్రమోట్స్ ద రీజనల్ బ్యాలెన్సెస్. సో even under the unit banking system there is no transfer of resource from the rural and backward areas to the industrial commercial central. Those tends to reduce regional imbalances. ఇక్కడ ప్రాంతీయ ఖాతాదారులు ప్రాంతీయ అసమానతలు మనం తొలగించుకోవచ్చండి. ఎందువల్లంటే ఒక ప్రాంతం నుంచి ఒక ప్రాంతం బాగా అభివృద్ధి చెందడం కాకుండా, సో ఇది ఒక ప్రాంతం అనేది బాగా అభివృద్ధి చెందుతూ సమపాలనలో జరుగుతుందని మనం చెప్పచ్చు. ఈజీ మేనేజ్మెంట్. సో నిర్వహణ సామర్థ్యం చాలా ఈజీ అండి. ద మేనేజ్మెంట్ అండ్ సూపర్విజన్ ఆఫ్ యూనిట్ బ్యాంక్ ఈజ్ ఎ మచ్ easier, more effective than under the branch banking system. There are less chances to fraud and inflation in the financial management of the unit banks. He can easily acquire the personal knowledge. He is the customer, which is so essential for success. A big bank collects more personal in dealings. సో ఏంటంటే ఖాతాదారులతో వ్యక్తిగత సంబంధాలు ఉంటాయండి. అందువల్ల ఏంటంటే బ్రాంచ్ మేనేజర్లు తమ బ్యాంక్ పరిధిలోని ఖాతాదారులతో వ్యక్తిగత పెంచుకునే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. అయితే ఖాతాదారులు చాలా స్నేహ సంబంధాలు పెంచుకొని వారి ఆర్థిక పుష్టిని అంచనా వేయవచ్చు. అలాగే వారి యొక్క ఈ ప్రయోజనం అనేది బ్రాంచ్ బ్యాంక్ ఉండదని మనం చెప్పచ్చండి. తర్వాత వచ్చరికి ఇన్ బ్యాంకింగ్ బిజినెస్ in banking business. Unit banking is full knowledge of generating in relation local problems. They in the position of the taken program to begin those problems through financial help. సో ఇక్కడ ఏంటంటే సామర్థ్యం ఉన్న బ్యాంకింగ్ బిజినెస్ వచ్చేసరికి లోకల్గా ఉన్న ప్రాబ్లమ్స్ అన్నీ కూడా తెలుస్తాయి కాబట్టి, సో ఏది లాంచ్ చేయాలి, ఏది లాంచ్ చేయకూడదు, ప్రోగ్రామ్స్ అనేవి కూడా మనకి ఇక్కడ తెలుస్తుందండి. అలాగే నో మోనోపొలీ టెంట్స్. సో ధోరణులు అనేవి లేకపోవడం అండి. యూనిట్ బ్యాంక్ అనేది జనరల్లీ స్మాల్ సైజ్ దోస్ దర్ ఈజ్ పాసిబుల్ టు జనరేటింగ్ మోనోపొలీ టెంట్స్. యూనిట్ బ్యాంక్ ఇది తరహా అనేది చాలా చిన్నది కావాలంటే గుత్పత్తి ధోరణుల అవకాశం ఉంది, ఇక్కడ ఉండదని మనం చెప్పచ్చు. లో ఇన్ఎఫిషియెంట్ బ్రాంచెస్ అంటే సామర్థ్యం లోపం ఉన్న బ్రాంచ్లు అని చెప్పచ్చండి. సో అండర్ యూనిట్ బ్యాంక్ సిస్టమ్ వీక్ అండ్ ఇన్ఎఫిషియెంట్ బ్రాంచెస్ ఆర్ automatically limited. No protection is provided to such a banks. సో సామర్థ్య లోపం ఉన్న బ్రాంచులు కూడా ఉన్నవండి ఇక్కడ.
ఎందువల్ల అంటే బ్రాంచ్ బ్యాంక్ పద్ధతిలో అసమర్థ బ్రాంచ్లు కానీ సంబంధంలో యూనిట్ బ్యాంకులు ఉండవని మనం చెప్పొచ్చండి. అలాగే ఇంకొక ఇవన్నీ కూడా మనం అడ్వాంటేజ్ తీసుకుంటే డిస్అడ్వాంటేజ్ వచ్చి నో డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ రిస్క్. ద బ్యాంక్స్ ఆపరేషన్ హైలీ లోకలైజ్డ్, దేర్ ఫోర్ there is a little possible of the distribution and duration of the risk in various areas and areas dependent upon the industry. The unit banks is actually collapse when those industrial fail. It means unit bank puts all eggs in one bank is various branches distribution than a property. సో ఇక్కడ నష్టభాయాన్ని తగ్గించే అవకాశం చాలా లేకపోవడం అండి. ఎందువల్లంటే ఇక్కడ ఒకే బ్యాంకు కార్యాలయం ఒకే చిన్న ప్రాంతానికి పరిమితం ఉండడం అంటే నష్టాన్ని తగ్గించుకునే అవకాశం అనేది ఉండదండి. ఆ కేంద్రంలో ఉన్న పరిశ్రమలకు ఇతర కార్యకలాపాలకు మాత్రమే రుణ సేవలు అందించగలరు. వివిధ పరిశ్రమలు వివిధ రకాల ఉత్పాదక వాణిజ్య కార్యకలాపాలు రుణాలు ఇవ్వడం ద్వారా నష్టభయం అనేది తగ్గుతుందని మనం చెప్పొచ్చండి. సో అలాగే నెక్స్ట్ వచ్చి inability of facts of stress. Ability of resource of unit bank research ability to face to financial risks. Those banks are not positioned to meet to sudden rush withdrawals. సో ఇక్కడ స్థానిక ఒత్తిడులు అనేవి కూడా ఎక్కువగా జరుగుతూ ఉంటాయండి. ఎందుకంటే యూనిట్ బ్యాంక్ మేనేజర్ అందరూ పనిచేయడం వల్ల స్థానిక ఒత్తిడులు తట్టుకోవాల్సి వస్తుంది. బ్రాంచ్ బ్యాంక్ మేనేజర్ వల్ల రుణాలు ఇచ్చే బాధ్యతలు హెడ్ ఆఫీస్ పెట్టడానికి అవకాశం ఉండదు. రుణాలు తీసిన వల్ల అపకీర్తిని కూడా పొందవచ్చండి. అలాగే ఎన్నో బ్యాంకింగ్ డెవలప్మెంట్ బ్యాక్వర్డ్ ఏరియాస్. యూనిట్ బ్యాంక్ బికాస్ దేర్ లిమిటెడ్ రిసోర్స్ కెనాట్ అఫోర్డ్ టు ఓపెన్ బ్యాంకింగ్ బిజినెస్ ఇన్ స్మాలర్ టౌన్స్ రూరల్ ఏరియాస్. సో ఇక్కడ నిధుల బదలాయింపు వెలుపల ప్రాంతాల బ్యాంక్ సేవలు అందించడం అంటే తక్కువ ద్రవ్యమానాలు నిధులు ఉన్న యూనిట్ బ్యాంకు చిన్న పట్టణాలు గ్రామీణ ప్రాంతాల్లో పనిచేయడం. యూనిట్ బ్యాంక్ అనేది కొంత ప్రాంతాన్ని మాత్రమే ఆ ప్రాంతం మాత్రమే అభివృద్ధికి తోడ్పడుతుందని చెప్పొచ్చండి. అలాగే ల్యాక్ ఆఫ్ స్పెషలైజేషన్. యూనిట్ బ్యాంక్స్ బికాస్ దే స్మాల్ సైజ్ ఆర్ నాట్ ఏబుల్ టు ఇంట్రడ్యూస్ గెట్ అడ్వాంటేజెస్ ఆఫ్ division of labor specialization. Such banks cannot afford to employ highly trained to specialized staff. ఇక్కడ ప్రత్యేక తరహా మన ప్రత్యేక అవకాశాలను లోపిస్తూ ఉంటాయండి. అంటే చిన్న యూనిట్లు ఉండే యూనిట్ బ్యాంకులు పెక్కు జీతాలు చెల్లించి నిపుణులను నియమించలేదు. అలాగే ప్రత్యేకీకరణ కానీ పెద్ద తరహా అవకాశం లేకపోవడం వల్ల వివిధ రకాల పనులకు ఒకే వ్యక్తి నియమించవలసి వస్తుంది. ప్రత్యేకరణకు ఉండే లాభాలు దీనికి చేకూరవడం మనం చెప్పొచ్చండి. అలాగే కాస్ట్ ఆఫ్ రెమిటెన్స్ ఆఫ్ ఫండ్స్. యూనిట్ బ్యాంక్ హ్యాస్ నో బ్రాంచెస్ other place as a result has to depend upon the correspondent banks transfer to funds which very expensive. అంటే ఇక్కడ బ్యాంకులు బదిలీ అన్నది కష్టమండి. నిధుల బదిలీ కష్టతరమండి. అంటే ఖాతాదారుల కోరు మేరకు ఒకే కేంద్ర బ్యాంకు నుండి వేరొక కేంద్ర బ్యాంకు తరలించే అవకాశం బ్రాంచ్కు ఉన్నట్లయితే యూనిట్ బ్యాంకు ఉండదు. అలాగే చైన్ బ్యాంక్ పద్ధతిలో స్వామ్య బ్యాంకు ద్వారా ఈ కష్టాన్ని యూనిట్ బ్యాంక్ తీర్చుకోవాలని మనం చెప్పొచ్చండి. సో అడ్వాంటేజ్ డిస్అడ్వాంటేజ్ అన్నప్పుడు ఇవన్నీ కూడా రాస్తే సరిపోతుంది. సో అడ్వాంటేజ్ అన్నప్పుడు సో ఈవెన్ లోకల్ డెవలప్మెంట్ కానీ ప్రమోషన్ రీజనల్ బ్యాలెన్స్ కానీ ఈజీ మేనేజ్మెంట్ కానీ ఇన్వెస్టర్ బ్యాంకింగ్ బిజినెస్ కానీ నో మోనోపొలీ టెంట్స్ కానీ నో ఇన్వెస్ట్మెంట్ బ్రాంచెస్ కానీ. అలాగే డిస్అడ్వాంటేజ్ ఆఫ్ నో డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ రిస్క్ కానీ ఇనబిలిటీ ఆఫ్ ఫేస్ రిస్క్ కానీ నో బ్యాంకింగ్ డెవలప్మెంట్ బ్యాక్వర్డ్ ఏరియాస్ కానీ ల్యాక్ ఆఫ్ స్పెషలైజేషన్ కానీ కాస్ట్ లిమిట్స్ ఆఫ్ ఫండ్స్. అంటే యూనిట్ బ్యాంక్ యొక్క ప్రయోజనంలో స్థానిక ప్రాంతాల అభివృద్ధి కానీ ఖాతాదారుల సంబంధాలు కానీ నిర్వహణ సామర్థ్యం కానీ గుత్తాధిపత్యం ధరలు లేకపోవడం కానీ సామర్థ్య లోపం ఉన్న బ్రాంచ్లు కానీ పెద్ద తరహా నష్టాలను కానీ ఇవి అడ్వాంటేజ్ కింద లాభంగా చెప్పొచ్చు. అదే పరిమిత ఆర్థిక వనరులు కానీ నష్టాన్ని తగ్గించే అవకాశం లేకపోవడం కానీ స్థానిక ఒత్తిళ్లు కానీ లేదా నిధులు బదలాయింపు కష్టతరం కానీ లేకపోతే ప్రత్యేక అవకాశాలు లోపించడం కానీ వడ్డీ రేట్ల తేడాలు కానీ ఇవన్నీ కూడా డిస్అడ్వాంటేజ్లో చెప్పొచ్చండి. సో యూనిట్ బ్యాంక్ అడ్వాంటేజ్ డిస్అడ్వాంటేజ్ అన్నప్పుడు ఈ విధంగా సరిపోతుంది. థ్యాంక్ యూ స్టూడెంట్స్.